హలో, రే పొరంబోకు నాయళ్ళారా, నీ పక్కనుండి ఆ దున్నపోతే ఎక్కడరా? మాట్లాడరా. అలా కదా నాది. ఫోన్ పట్టుకెళ్ళి ఎక్కడరా ఇచ్చారు? అమ్మేశారా? అయ్యో అన్నా, అమ్మలేదన్నా, అది నిజంగానే మిస్ అయిపోయింది. రోలిపోతాయి, అదంతా నాకు తెలీదు. నైట్ నేను అక్కడికి వచ్చేసరికి నా చేతిలో ఫోన్ ఉండాలి, లేదంటే ఏం చేస్తారో నాకే తెలీదు. కట్ చేశారు దున్నపోతూ. ఏమంటాడు? ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు ఫోన్ ఆయన చేతితో పెట్టాలంటరా. వాడు ఫోన్ తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆ దిబ్బరొట్టి మొహంగాడి వల్లే వాడిని వదిలేనరా. ఫోన్ రా, స్విచ్ ఆఫ్ వస్తుందా? అది గనక నా చేతికి చిక్కిందనుకో, కొబ్బరికాయ ఎందుకు, కొబ్బరికాయ దాన్నలా చిత్త కొట్టి రోట్లో వేసి పచ్చడి చేసి పడేస్తాను. పచ్చడి. ఇది నా బాధ, నీకేం తెలుస్తుందిలే. ఆయన ఎందుకు తిడుతున్నావు? వీడెందుకు ఊర్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు తీశాడు? పెద్ద షార్ట్ ఫిల్మ్ తీసేటట్టు. నచ్చితే యూట్యూబ్ లో పెట్టు, అందులో డబ్బులు వస్తాయిగా. ఆ డబ్బులతో వీడికి కొత్త ఫోన్ కొనివ్వు. వెళ్ళే. స్వాతి, ఫోటో తీస్తే తప్పేంటి? దానికే సెల్ తీసుకుపోవాలా? ఇదేమన్నా బాగుందా? అన్నా, నేను ఫోటోలు తీయలేదన్నా. నువ్వు తీయకపోతే వాళ్ళెందుకు ఫోన్ లాక్కొని వెళ్తారు? ఫోటో తీయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళిద్దరికిద్దరు గోకునేటప్పుడు వీడు లోపల దూరుంటాడు, పానకంలో పుడకలో వీడు దూరాడుగా, అది వాళ్ళ కోపం. గోకే పనే అదేంటది? రండ్రా బయటికి, త్వరగా బయటికి రండ్రా. రే వాసు అన్నారా? రాఘవన్నా, ఇప్పుడు ఏం చేయాలన్నా? చేసేదంతా చేసి ఇప్పుడేం చేయాలని అడిగితే ఆయనేం చేస్తాడు? నీ అన్నయ్య, వాసు అన్నయ్య. వెళ్ళు, నీ అన్నయ్యతో వెళ్ళి నువ్వే మాట్లాడు. మా నాన్నంతా రారు. నానా, నువ్వు వెళ్ళకు నానా. మీరు చేసే గొడవలకి మా నాన్న పంచాయతీ. ఇక నోరు మూస్తావా? ఇది నా సమస్య, నేనే సాల్వ్ చేసుకుంటాను. రేయ్ అన్నా, బెళ్ళాడిని లాక్కురా. రేయ్ ఏంటి? చీకటిగా ఉంది, భయం వేస్తుంది. రేయ్ నువ్వు పోరా. రేయ్ ఆగండి రా, అందరూ వెళ్ళిపోతే నేను ఒక్కడనే ఉండాలా? వద్దులే, ఆగండి. ఎవరు పోనక్కర్లేదు, ఎక్కడి నుంచి ఆయన్ని పిలవండి. అన్నా, వాడికి కాస్త చెప్పండి అన్నా. అన్నా వస్తున్నాడు. కృష్ణ, రేయ్ కృష్ణ, రేయ్ వద్దురా, రేయ్ ఆగరా, రేయ్. ఏం చేయాలో నాకు తెలుసు అన్నా, నన్ను క్షమించరా. నన్ను కూడా అన్నా. చెప్తాను కొడకలారా. ఫోన్ ఎక్కడరా? నిజంగా ఫోన్ దొరకలేదన్నా. దొరకలేదా? చేయండిరా వాడికి. పిలవండిరా వాడిని. ఎవరన్నా? ఎవరా? మీకు తెలీదు కదా? మీరు మంచి ఫోన్ అని అన్నప్పుడే చెప్పారు కదరా ఇది సలీం భాయ్ ఫోన్ అని. పిలవండి, పిలవండిరా వాడిని. ఏంటి ప్రాబ్లం? సమస్య ఏంటో తెలియడం లేదు. వాసు, నువ్వు ఇలా గొడవ చేయడం వల్ల మిస్ అయిన ఫోను దొరకదు వాసు. ఓయ్, వీళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఎలా లాక్కోవాలో నాకు తెలుసు, నువ్వు ఊరుకో.